అందరికీ నమస్తే అండి. రాత్రి సాక్షిలో ఒక డిబేట్ చూశానండి. లిక్కర్ స్కామ్‌కి సంబంధించి వాళ్ళు చేసిన డిబేట్ మాట వాళ్ళేమని మాట్లాడుతున్నారంటే, అబ్బబ్బే! జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ అనేది అసలు జరగనే జరగలేదు. బ్రాండెడ్ మద్యాన్నే అమ్మారు. రేట్లు ఒక్క రూపాయి కూడా ఎంఆర్‌పీ కంటే ఎక్కువ అమ్మలేదు. అలాంటప్పుడు లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేదు కదా! ఆయన టెండర్ల రూపంలో ఎవరికీ ఇచ్చిందేమీ కాదు. డైరెక్ట్‌గా ప్రభుత్వమే అమ్మింది కదా! ప్రభుత్వం అమ్మితే అవినీతి ఎక్కడి నుంచి వచ్చుద్ది? పైగా అందులోని మరి బాగా గుర్తుపెట్టుకోండి మీరు, బ్రాండెడ్ మద్యం ఎంఆర్‌పీ ధరల కంటే ఒక్క రూపాయికి కూడా మేము ఎక్కువ అమ్మలేదని చెప్పేసని వాళ్ళ వాదన. అంటే రోజులు గడిచే కొద్దీ జనాలు మర్చిపోతా ఉంటారు కదా! అది కాకుండా మనకు ఒక కొంతమంది గొర్రెలు ఉంటారు ఎన్నమెటోళ్ళు. వాళ్ళ కోసం సెపరేట్‌గా ఒక డిబేట్ పెట్టారన్నమాట. వాళ్ళు థంబ్‌నెయిల్ చూడండి. లిక్కర్ స్కామ్ అంతా అబద్ధమే. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్. అసలు ఎవడన్నా నమ్ముతాడండి? లిక్కర్ స్కామ్ జరగలేదు రాష్ట్రంలో అంటే ఎవడన్నా నమ్ముతాడా? పోనీ వీళ్ళేమన్నా అసెంబ్లీలో మాట్లాడుతున్నారంటే అసెంబ్లీలో మాట్లాడట్లా. సాక్షిలోకి ఏ వార్తొచ్చినా 100కి 99% అది అబద్ధమే ఉంటది. జగన్మోహన్ రెడ్డిని ఏదో రకంగా సేవ్ చేయాలి. ఏదో రకంగా కవర్ చేసి కావాలి. ఆల్రెడీ మా నాన్న 5 ఏళ్లలో లిక్కర్ స్కామ్ పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోచేసాడు. అది ఇప్పుడు జనంలోకెళ్ళింది. సార్ మీకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతా ఉంటది. గత ప్రభుత్వంలో ఏ మద్యం అమ్మారు? ఏ బ్రాండ్‌లు అమ్మారు? ఎంతకమ్మారు? ఇప్పుడు ఎంతకమ్ముతున్నారు అనేది మీరక్కడ మీడియాలో కూర్చొని ఎన్ని మాటలు మాట్లాడినా, ఇక నేనెంత చెప్పినా సరే వాస్తవం అనేది ఒకటుంటదిగా గ్రౌండ్ లెవెల్‌లో ఉండదా? వాళ్ళకి తెలుసు. తాగేవోళ్ళకి ఖచ్చితంగా తెలుస్తది. మద్యం కొన్నవోడికైనా, తాగేవోడికైనా గత ప్రభుత్వంలో ఇలాంటి మద్యం మనం తాగేవాళ్ళం అని చెప్పేసని వాళ్ళకి అనిపిత్తది. ఇక్కడ చూసే జనాలకు కూడా తెలిసిపోద్ది. ఆహా! ఈళ్ళిలా చేశారా అని చెప్పేసి. మనం ఇక్కడికొచ్చి సాక్షిలో కూర్చొని లేదు లేదండి లిక్కర్‌లో స్కామ్ ఏం జరగలేదండి. జగన్మోహన్ రెడ్డి సుధపోసండి, అమాయకుడండి. సరే ఓకే. ఇన్ని మాటలు చెప్పుకొస్తున్నారు కదా! అసెంబ్లీకెళ్ళండి. ప్రభుత్వం ఈ మద్యం స్కామ్‌కి సంబంధించి సిట్టేసింది. ఆ విచారణలో చాలా పెద్ద పెద్ద పేర్లొచ్చినియి. దాదాపు ఒక 12 మందినో, 13 మందినో అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరికో, ముగ్గురికో బెయిలొచ్చినట్టుంది మిథున్ రెడ్డితో కలిపి. ఇంకా మిగిలిన వ్యక్తులు జైల్లోనే ఉన్నారు. రిమాండ్ ఖైదీలుగా. సో, పెద్ద పెద్ద పేర్లని వాళ్ళు చెప్పినియ్యే. కోట్ల రూపాయల డబ్బు కట్టలు మనం చూసాము. ఎంత తినేశారు ఏంటి అనేది. ఆ డబ్బును మీరు ఎన్నికల ప్రచారంలో ఎలా వాడారు అనేది కూడా చూసాం మనం. పైగా ఇక్కడికొచ్చి నేను సాక్షిలో కూర్చొని తేల్చేత్తామండి. జరిగిందా? జరగలేదా? అని చెప్పేసని సాక్షిలో కూర్చొని మాట్లాడేత్తే అయిపోయాయి. అక్కడి కథం. అంతేనా? ఎప్పుడైనా సరే బహిరంగంగా ఆ శాఖకు సంబంధించి ఇప్పుడు నారాయణ స్వామి అనుకుంటా అప్పట్లో సంబంధిత శాఖ మంత్రివర్యులు. అసలు నారాయణ స్వామి ఎందుకు మాట్లాడట్లేదండి? మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి చేత ఎందుకు మాట్లాడిపిత్తాడు? సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుడు మాత్రమే కదా! మరి సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి మాజీ మంత్రి నారాయణస్వామి మాట్లాడకుండా ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి చేత మాట్లాడిపిత్తారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి అవుతాడు ఏదో తాడు బంగ్రోలు అని చెప్పేసని ఒక స్క్రీన్ మీద ఏసి చూపిచ్చేసి అసలు జరగలేదే అంటాడు. లేదు పాలసీలు మారితే కార్పొరేషన్‌కి సంబంధం గాని, ప్రభుత్వానికి సంబంధం ఏంటి అని అడుగుతారు. ప్రభుత్వం మద్యం అమ్మినప్పుడు ప్రభుత్వానికి కాకుండా ఇంక దేనికి సంబంధం ఉంటది? ఎవరికి సంబంధం ఉంటది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే అసలు ప్రభుత్వమే మద్యం అమ్మాలి అనే దిక్కుమాల ఆలోచన ఎందుకొచ్చింది? అది కూడా ఊరు పేరు లేని బ్రాండ్‌లు. దానికి కారణం ఏంటంటే మళ్ళీ దానికొక రీజన్ చెప్పుకొత్తారు. లేదండి మేమేం కొత్త కంపెనీలకు గాని, కొత్త డిస్టిలరీలకు గాని మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినియ్యే. వాటినే మేము కొనసాగించాం తప్పితే మేము ఎక్కడా కూడా ఇవ్వలేదు అనేది ఒక వాదన. సరే రైట్ పోనీ మీరు చెప్పింది కూడా కాసేపు నిజమే అనుకుందాం పోనీ. మరి అలాంటప్పుడు 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఏదైతే మద్యం దొరికిందో, అదే మద్యం 19-24 వరకు కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉండాలి కదా! లేదుగా. బ్రాండెడ్ మద్యం పర్టిక్యులర్‌గా కొన్ని పేర్లు. అవి బాగా ఫేమస్. మన రాష్ట్రంలో అయినా, తెలంగాణలో అయినా, ఇతర రాష్ట్రాల్లో అయినా సరే, దేశంలో ఎక్కడైనా సరే కొన్ని బ్రాండ్‌లు బాగా ఫేమస్. ఆ ఫేమస్ బ్రాండ్‌లు ఏవైతే ఉన్నాయో, ఆ కొన్ని కూడా మన రాష్ట్రంలో గత 5 ఏళ్ళు ఎందుకు దొరకలేదు? ఎందుకు అనుమతించలేదు మీరు అని అడుగుతున్నాం. ఒకేళ ఏదన్నా ఒక బ్రాండ్ వచ్చిందంటే దాని మీద ముందుగానే పెద్ద పెద్ద అక్షరాలతో స్పిరిట్ అని రాసుండేది. ఉండేదా లేదా? మరి పచ్చి మందమ్మేసి లిక్కర్‌ని మీ నాయకుల చేతే మీరే సెపరేట్‌గా తయారు చేయించి, ఆ ఊరు పేరు లేని బ్రాండ్‌లు తీసుకొచ్చి రోజుకొక బ్రాండ్ బూమ్ బూమ్ అని ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పేసని, నైనా హార్సెస్ అని చెప్పేసని ఏదన్నా ఒక
ఒక పేరు ఏదైనా కాస్త కాంట్రవర్షియల్ అయినా వైరల్ అయినా ఆ పేరు మీద సపరేట్గా తెల్లారితే మద్యం బాటిల్ వచ్చేసేది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు. మళ్ళీ 2 రోజులు పోయి మళ్ళీ ఇంకొక పేరు ఏదైనా వైరల్ అయితే మళ్ళీ ఆ పేరు మీద మళ్ళీ ఇంకొక కొత్త బాటిల్ వచ్చేసేది. పైగా ఎంఆర్పి ధరలకు అమ్మేశారంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎంఆర్పి ధరలకు ఎక్కడ అమ్మేశారు? ఎవడమ్మేశాడు? ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం బాటిల్ ఎంఆర్పి ధరలకు అమ్మడం మీరు చూసారా? ఎంఆర్పి మీద 2 ఎక్కువగా అమ్మారు. పక్క రాష్ట్రంలో ఒక బాటిల్ 800 ఉంటే ఉదాహరణకి అదే బాటిల్ మా ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపు ఒక 1500 రూపాయలు, 1600 రూపాయలే. అది కూడా ఓన్లీ క్యాష్. డిజిటల్ పేమెంట్లు లేవు. డిజిటల్ పేమెంట్లు లేవు. మనం ఏదో వెనకబడిపోయినట్టు, లేదంటే మనకి టెక్నాలజీ అంటే ఏంటో తెలియనట్టు, అసలు డిజిటల్ పేమెంట్ అంటే ఏంటో తెలియనట్టు, ఎవడో ఫోన్లు వాడట్లేనట్టు, ఓన్లీ క్యాష్. మీరు ఓన్లీ క్యాష్ పట్టుకునే రావాలి. ఎందుకురా అంటే దానికి చట్టబద్ధత లేదని చెప్పేసి అని ఆ పోతుని మహేష్ చెప్పించారు. డిజిటల్ పేమెంట్కి చట్టబద్ధత లేదా? ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక చిన్న టీ దుకాణం దగ్గరికి వెళ్ళినా సరే, మనం ఏదైనా తీసుకున్నా మన చేతిలో డబ్బులు లేకపోయినా పర్లేదు, మన అకౌంట్లో ఉంటే సరిపోతుంది. మనం యూపీఐ ద్వారా అక్కడ పేమెంట్ చేయొచ్చు. ఆ సదుపాయాలు మనకు వాళ్ళు కల్పిస్తున్నారు. చిన్న టీ కొట్టు అక్కడ దాకోద్దు. మా ఇంటి పక్కన ఒక 10 అడుగులు ఎత్తే ఇద్దరు ముసలోళ్ళు, ఇంచుమించు దాదాపు ఇద్దరికి ఒక 80 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. వాళ్ళొక చిన్న హోటల్ నడుపుకుంటారు. చాలా చిన్న హోటల్. వాళ్ళకి గట్టిగా మాట్లాడితే ఏదన్నా మన ఇంగ్లీష్లో చెప్పినా లేని కూడా చదవటం కూడా రాదు వాళ్ళకి. వాళ్ళు కూడా పెట్టుకున్నారు. వాళ్ళు రాసుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఏదైనా పేమెంట్ చేస్తే 50 రూపాయలు చేసినా, 100 రూపాయలు చేసినా ఆ టైంకి రాసుకుంటారు అన్నమాట. 70 రూపాయలు వచ్చినాయని, 100 రూపాయలు వచ్చినాయని, 50 రూపాయలు వచ్చినాయని చెప్పేసి అని రాసుకుంటారు వాళ్ళు. అక్కడ ఉంది, వాళ్ళు పెట్టుకున్నారు. అలాంటిది అంత పెద్ద వ్యవస్థ నువ్వు పెట్టి, ప్రభుత్వమే మద్యం దుకాణాలు పెట్టి, ప్రభుత్వమే ఎంప్లాయీస్ని పెట్టి, ప్రభుత్వమే డైరెక్ట్గా మద్యం అమ్ముతూ, నువ్వు అందులో డిజిటల్ పేమెంట్లు పెట్టుకుంటే ఓన్లీ క్యాషే తీసుకున్నావు అంటే ఎవడైనా నమ్ముతాడా? ఆ ఒక్కదానికి సమాధానం చెప్పండి. వేరే దేనికి వద్దు. నువ్వు కొత్త కొత్త బ్రాండ్లో తినేసావా, కమిషన్ రూపంలో తినేసావా, లేదంటే ఎంఆర్పి 100 రూపాయలు అంటే 300కి అమ్మి అందులో తినేసావా, ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు పెట్టకపోవడానికి గల కారణాలు ఏంటి? చాలా సింపుల్. దాని ఒక్కదానికి సమాధానం చెప్పండి. సంబంధిత శాఖ మంత్రి, మాజీ మంత్రి నారాయణ స్వామి చెప్తాడా? లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? లేదంటే ఇప్పుడు మీరైతే సోకాలు ఏదో చెప్పుకోతున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే, మీరైనా సరే ఒక థియరీ చెప్పండి. ఇగో ఇందుకోసం మేము డిజిటల్ పేమెంట్ పెట్టలేదు. లేదంటే ప్రభుత్వం రన్ చేసే మద్యం దుకాణాలు కావచ్చు, దేనిపైన కూడా ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్లు ఉన్నట్టు చరిత్రలో లేదు. ఇలాంటి మాటలు చెప్పినా పర్వాలేదు. కాదు మేము నిరూపిస్తాం. సేమ్ గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం కూడా అక్కడ మద్యం దుకాణాలు కూడా ప్రభుత్వమే రన్ చేస్తుంది. అంటే అక్కడ కూడా ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. కానీ మళ్ళా కాదు. మళ్ళాగా ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మట్లా, పేరున్న బ్రాండ్లే అమ్ముతారు. ప్లస్ డిజిటల్ పేమెంట్ ఉంది అక్కడ. మన ఫోన్పే ద్వారాగా, గూగుల్ పే ద్వారాగా మనకు యూపీఐ ట్రాన్సాక్షన్ అక్కడ ఉంది, చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. మరి పక్క రాష్ట్రంలో చేశారుగా, అమలవుతుందిగా. మరి వాళ్ళు చేసినప్పుడు మీరెందుకు చేయలేదు? మరి దానికి రీజన్ చెప్పరే? పోనీ కొన్ని తెలంగాణలో ఉందా? తెలంగాణలో కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే టెండర్ల ప్రక్రియ ఏదైతే ఉందో అలాగే. ఇతర ఏ రాష్ట్రాల్లోనే లేదుగా. 1, 2 రాష్ట్రాల్లో ఉన్నా సరే వాళ్ళు బ్రాండెడ్ మద్యాన్ని అమ్ముతున్నారు. అది కూడా డిజిటల్ పేమెంట్ అక్కడ ఉంది. వాళ్ళు యూపీఐ ట్రాన్సాక్షన్, యూపీఐ పేమెంట్లు పెట్టారు అక్కడ, మనం చేసుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో కేవలం ఓన్లీ క్యాషే ఎందుకు పెట్టి తీసుకోవాలి? ఆ రూల్ ఎందుకు పెట్టారు మీరు అసలు? అంటే వీళ్ళంట మద్యం దుకాణాలు ప్రభుత్వం అమ్మేద్దంట, పొద్దునుంచి సాయంత్రం వరకు వచ్చిన సొమ్మునంట మళ్ళీ వాళ్ళంతా వెళ్ళి ప్రభుత్వ ఖాతాలోకి జమ చేస్తారంట. మా ఆయన తెరుపాపలు ఇంకెవడ కనబడలేదు. మా చెవుల్లో పూలు ఇట్టుకుని కనబడుతున్నాం మేము. 100 రూపాయలు ఉండే బాటిల్ 300కి 400 అమ్మేసి ఆ వచ్చిన రెవెన్యూ అంతా కూడా ఇలా తినేయకుంటానట్ట ప్రభుత్వ ఖాతాలోకి జమ చేసేరట. ఇంకా చెప్పండి, మేము ఇక్కడ రాసేసుకుంటాం, ఇక్కడ ఎరుపాపలు అని చెప్పేసి అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎరుపాపలు అని చెప్పి రాసేసుకుంటాం. ఇక్కడ నమ్మేస్తారు. ఇంకా అడవులుగా వాదిస్తానికన్నా సిగ్గుండాలండి. మనం చెప్పడానికన్నా మనకు ఒక తీరుతనం ఉండాలి. అంటే వింటున్నారు కదా, మనకు ఎలాగ 40% మంది ఓట్లు వేసారు కదా, మన కార్యకర్తలు ఎలాగా గొర్రెలు కదా, తెలివితేటల పాడు ఏమి ఉండాలి, మనం ఏం చెప్పినా కానీ నమ్మేస్తావాలని చెప్పేసి అనుకుంటున్నారా? అవుద్దా? అబ్బాయి అట్టేమీ లేదండి. మరీ మెట్టతనంగా తయారైపోయారు. డైరెక్ట్గా ఎమ్మెల్యే ఇప్పుడు ఏదైతే చెప్పుకొచ్చాడు, ఈ పనుడు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన పాపాన్ని పోలా. ఈ సంవత్సరన్నర కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఒక శాసనసభ్యుడిగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా
నువ్వు మీడియాలో కూర్చొని లేదు లేదండి అలా జరగలేదండి, మేము అలా చేయలేదండి. మరి నీకెందుకు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసేయి. నీ నియోజకవర్గానికి ఉపయోగానికి వచ్చుద్ది. ఇంకొకరు పోటీ చేస్తారు. ఆ గెలిచిన వ్యక్తి అయినా సరే అసెంబ్లీకెళ్ళి ఆ నియోజకవర్గ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అసెంబ్లీలో పెడతారు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి. రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే ఎమ్మెల్యేలుగా ఉండి ఎళ్ళకుండా ఏం పీకుతానికండి? పైగా అక్కడ ఏదైనా మాట్లాడితే గనుక మళ్ళీ కాంట్రవర్సీ తెలుగుదేశం ఎమ్మెల్యేలే తెలుగుదేశం ప్రభుత్వాన్ని క్వెషన్ చేసేసారు. చంద్రబాబు నాయుడు గారిని నిలదీసేసారు. ఏం చేస్తారు? ఖచ్చితంగా క్వెషన్ అడగకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు సభ్యులు ఎమ్మెల్యేలు మంత్రులని ఆయా శాఖలకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించి ఏదైనా ఒక క్వెషన్ అడిగేటప్పుడు మంత్రిని అడగకుండా ఇంకెవరిని అడుగుతారండి? అడుగుతారు ఖచ్చితంగా. ఇక మా నియోజకవర్గంలో పలానా సమస్యలు ఉన్నాయని చెప్పేసి అడుగుతారు. అది వాళ్ళ బాధ్యత అది. అసెంబ్లీలో ఇంకేం మాట్లాడతారో. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండేయంటే మూకుమ్మడిగా ఇంక క్వెషన్ అవర్లోని గట్రా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నా లేకపోయినా ఇంకా లేదో సొంత కొంపలాగా అసెంబ్లీ సమావేశాలు సొంత కొంపలా నిర్వహించుకున్నారు. బూతులు తిట్టాడు, బూతులు మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డికి భజన చేసాడు. ఎవడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేదంటే ఆ నియోజకవర్గాల సమస్యల గురించి కానీ ఒక్క మంత్రిని లెగిసి క్వెషన్ అడిగిన పాపాన పోలా. ఇవాళ ఇవాళ ఈ ప్రభుత్వంలో అడుగుతుంటే దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని అవసరమైతే వీళ్ళు సోషల్ మీడియాలోనే టీవీలోనే రన్ చేసేస్తున్నారు కానీ సిగ్గుపడట్లా. అపోజిషన్ పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు చేయాల్సిన పని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే చేస్తున్నారని చెప్పి సిగ్గుపడకపోగా పైగా దాన్ని కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోనీ మీరెళ్ళి అడగండి పోనీ. లేదు నాకు ప్రతిపక్ష హోదా కావాలి. దేనికి అంటే ప్రతిపక్ష హోదా దేనికి? నీకు జనం ఇవ్వలేదు. మనం ఈ లాజిక్లన్నీ మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడితే బాగోదేమో. నేను ఈ లాజిక్ నేనేం చెప్పట్లా, జగన్మోహన్ రెడ్డి చెప్పిన లాజిక్కే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆల్రెడీ నలుగురు మా వైపు వచ్చేసారు. నలుగురు వచ్చేసారు. ఇంకో ఒకరినో ఇద్దరినో తీసేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అదే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నీకు పిలిచి బొట్టెట్టి పట్టు వస్త్రాలు సమర్పించి నాయన రామ్మ నీకు ప్రతిపక్ష హోదా కల్పించేసి నీకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేస్తాను, అసెంబ్లీలో మాతో కూడా సమానంగా మాట్లాడేది కానీ నీకు మైక్ ఇచ్చేస్తామంటే మైక్ తీసుకుని ఏం మాట్లాడతాడు? అనే అబద్ధాలు మాట్లాడతాడు. నిజం మాట్లాడతాడా? వాస్తవాలు ఏవైనా సరే వాస్తవ పరిస్థితులు ఎప్పుడైనా నిజం మాట్లాడగలుగుతాడా? కొన్ని పేపర్ ముక్కలు ఏందో చూసి చెప్పగలుగుతాడా? అది లేదు. అలాగే ఇక్కడ మన ఎలివేషన్లు ఇవ్వడానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఎలివేషన్లు అన్నీ ఇవ్వచ్చు. ఇప్పుడు జరిగే పరిస్థితులు మన అలా జరిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంకోలా ఉండేది, ఒక్కొక్కడు ఒక్కొక్క విశ్లేషణ చేసుకుంటూ వస్తాడు. రైట్, పక్కన పెట్టండి అవన్నీ కూడా. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వచ్చిన ఆరోపణలకి ఏ ఒక్కడైనా సరే సమాధానం చెప్పగలుగుతున్నాడా? లేదు. అక్కడ దాకా వద్దు, అసెంబ్లీకి వెళ్ళట్లేదు, దాన్ని కూడా క్వశ్చన్ చేయట్లేదు వీళ్ళు. మీరు ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా ప్రశ్నిస్తున్నారు, వెళ్ళండి, దాన్ని ఎవడ కాదనట్లా. మరి అదే టైంలో గత 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎవడో కూడా నోరుకి మాట్లాడట్లా. అదేంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు నువ్వు? అక్కడ ఒక పక్కన ప్రభుత్వం మీ ప్రభుత్వం పైన అంటే గత ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేస్తుంది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఖచ్చితంగా నువ్వు అసెంబ్లీకి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఎవడో మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి ఏది చేస్తే మా మేధావి వర్గానికి అదే కరెక్ట్. మళ్ళీ అక్కడ ఓ రేంజ్లో ఉంటే భజన, మళ్ళీ ఎవడన్నా ఏమన్నా అంటే మళ్ళీ ఏడ్చేస్తారు వాళ్ళు. భజనకి తక్కువే ఉండదు. వాటికి ఏంటంటే ఈ సాక్షిలో కూర్చొనో లేదంటే ఇంకొకటి కూర్చొనో ఎక్కర్లో ఏమీ జరగలేదండి, జగన్మోహన్ రెడ్డి సుతపోసండి, అమాయకుడండి, అసలు స్కామ్ అంటే ఏంటో తెలియదండి, ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకో సంవత్సరం కాలం పోతే అసలు ఎక్కడ ప్రభుత్వం ఎప్పుడు అమ్మింది అని చెప్పినా చెప్తారు. అందులో ఆశ్చర్యపోవసలేదు. కాబట్టి ఏంటంటే ఈ పనికిరాని మాటలు, పనికిరాని ఈ డిబేట్లు మీరు తేల్చే మాకండి. ఒకవేళ మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడచ్చు బ్రహ్మాండంగా. ఇప్పుడు నోరు లేనివాడు ఏం కాదుగా, బ్రహ్మాండంగా మాట్లాడతాడుగా. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నాళ్ళ కొట్టారు వీళ్ళ కొట్టారు అని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాడుగా. ఎందులోనూ దూకు చచ్చిపోండి అని చెప్పేసి లేకి మాటలు మాట్లాడతాడుగా. మరి మాటలు వచ్చిన వ్యక్తేగా. పోనీ మాటలు రావా అంటే వేరే, పోనీ పిరికోడా అంటే ఒప్పుకోరు. లేదు మా అన్న పులివెందుల పులి, దేనికిరా పులి? నాకు అర్థం కాదు, దేనికి పులి? గట్టిగా అసెంబ్లీకి వెళ్ళాడు, గట్టిగా పేపర్ లేకుండా 4 ముక్కలు మాట్లాడలేడు.
ఇంకా దేనికిరా పులి అంటే, లేదు ఏం లేదు మా అన్న పులి అంతే. సరే పులే పోనీ ఎళ్ళమనండి. ఎళ్ళరు. ఎళ్ళకుండా ఇక్కడికొచ్చి పకోడీ మాటలు. ఆ! ఈ దిక్కుమాలిన విశ్లేషణ మానేత్తే మంచిదండి. ఆ! నమస్తే.